ఇప్పుడు గోల్డ్ విపరీతంగా ఎందుకు పెరుగుతోంది? గోల్డ్ ఇంత పెరిగినప్పుడు షాపుల్లో మీరు ఏ షాపుల్లో ఉన్న అడగండి, ఫుట్ ఫాల్స్ తగ్గినాయి. ఎవరు కూడా ఇంత పెట్టి ఇప్పుడు 10 గ్రామ్స్ అంటే 1,30,000 పెట్టి కొనాలా. సో ఇంత పెరుగుతున్నప్పుడు గోల్డ్ ఎక్కువ కొనరు. జనరల్గా ఇది ప్రీసియస్ మెటల్ ఆడవాళ్ళకి. వాళ్ళే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అన్నా ఏదైనా ఫస్ట్ కొనేది గోల్డే. కానీ విపరీతంగా పెరుగుతోంది. ఇప్పుడు ఆల్టర్నేట్గా ఏం చేస్తున్నారు, చిన్న చిన్న ఆర్నమెంట్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఎవరికన్నా ఇవ్వాల్సింది కూడా కొంచెం ఏం చేస్తున్నారు, సిల్వర్ ఆర్టికల్స్ ఇస్తున్నారు. అంటే సిల్వర్ పెరుగుతోంది ఒకటి. ఇప్పుడు గోల్డ్ దాదాపుగా దాదాపు పెరిగింది కదా, 1,00,000 పైన ఉంది, లకారం పైన ఉంది, 1,13,000 16,000 దాకా వచ్చింది. ఇంకా పెరగచ్చా అంటే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఎందుకంటే మైనింగ్ తక్కువ అవుతుంది, డిమాండ్ ఎక్కువ అవుతుంది, సప్లై తక్కువ ఉంది. సో మీకు మెయిన్ కారణానికి రిటైల్ తగ్గినా కానీ ఎందుకంత పెరుగుతుందంటే డాలర్ రిజర్వ్స్ అన్ని కంట్రీస్ ఇప్పుడు దాకా రిజర్వ్స్ ఎక్కువ పెట్టుకున్నాయి, గోల్డ్ తక్కువ పెట్టుకున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. మనం చూస్తున్నాం కదా, ట్రంప్ డ్యాన్సులు చూస్తున్నాం కదా. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, ఆయన ఇంకెంత చేస్తాడో తెలియదు. సో కొత్త ఆయన మన ఇండియా మీద కసి కట్టినట్టు చేస్తున్నాడు. ఎక్కడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందో ఒక రకంగా గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడు మెయిన్ మనకి ఆర్బీఐ ఎట్లాగో సెంట్రల్ బ్యాంక్స్, వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తున్నాయి. ఈవెన్ చైనా కూడా ఇప్పుడు దాకా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయింది. వాళ్ళు చాలా ఈ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి దాదాపుగా 2,500 మెట్రిక్ టన్స్ అబోవ్ అనుకోండి, అంతకంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు బాగా విపరీతంగా. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు పర్మిషన్ లేదు, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారు ఒకటి. ఎందుకంటే మన పివి నరసింహారావు గారి రిఫార్మ్స్ చూసి మనం ఆ టైంలో ఎలా బయటకు వచ్చామనేది చూసుకొని ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక రకంగా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఏదైనా ఆపత్కాలం ముందు గోల్డ్ ఉపయోగపడుద్దని. సో ఇప్పుడు మనకి చూస్తుంటే గోల్డ్ ఇది మన కరెన్సీ రిజర్వ్స్, డాలర్స్ రిజర్వ్స్ తగ్గించుకొని గోల్డ్ రిజర్వ్స్ ఎక్కువ పెంచుకుందాం ఉద్దేశం అందరికీ వచ్చిందండి. దానివల్ల గోల్డ్ పెరుగుతోంది. ఇంకా మీకు పడుతుందా అంటే విపరీతంగా పెద్ద పడే ఛాన్స్ లేదు. ఏదన్నా మీకు ఈక్విటీ మార్కెట్ ఇప్పుడు ఇబ్బంది పడుతుంది కాబట్టి గోల్డ్ పెరుగుతోంది. ఎప్పుడైతే ఇండియా యుఎస్ ఈ టరిఫ్ ట్రమర్స్ సెటిల్ అయ్యాయో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. దాదాపుగా 1,00,000 అంటే 95,000 నుంచి ఇప్పుడున్న రేటు దాకా ఆ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు, లకారం దాకా రావచ్చు. మళ్ళీ అంతకంటే విపరీతంగా పడకపోవచ్చు. ఎందుకు అంటే బ్యాంక్ అన్నీ ఎక్రూడ్ చేస్తున్నాయి కాబట్టి. ఎప్పుడైతే చైనా కనుక సెల్లింగ్ మొదలుపెట్టిందో, ప్రాఫిట్ బుకింగ్ మొదలుపెట్టిందో అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. సో ఇప్పట్లో అదేం కనపడట్లేదు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అనుకుంటారు? ఇప్పుడు సిల్వర్ ఏంటి, రిటైల్ కన్జంప్షన్ పెరిగింది, ప్లస్ ఇండస్ట్రియల్ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. ప్రతి దాంట్లో మీరు ఎక్కడ చూసినా ల్యాప్టాప్స్ కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, ఎక్కడ చూసినా దేంట్లో అయినా సిల్వర్ వాడుతున్నారు. ఇప్పుడున్న కంపెనీస్కి మనకి ఎంత కావాలో అంత ప్రొడక్షన్ లేదు, తగ్గుతోంది, మైనింగ్ తగ్గు ఉంది. సో అది మైనింగ్ పెరగాల, అది ఇంకా పెరగాలి కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంది. సప్లై డిమాండ్లో చూస్తే ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కొత్త కంపెనీలు కూడా బేరీ చేసుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇప్పుడున్న బయట 1,40,000 ప్లస్ 42, 43 దాకా వచ్చింది. అది ఇంకా పెరుగుతుందంటే 2 లక్షల వరకు దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ మీకు గోల్డ్ కాదు కానీ సిల్వర్ ఈటీఎఫ్స్, సిల్వర్ బీస్ ఇన్వెస్ట్మెంట్ పరంగా. అదే మనకు అవసరార్థం ఎంత ఉందో గోల్డ్, టైం ఉంటే ఒక 5 ఇయర్స్ ఉంటే గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బీస్ కొనుక్కోవచ్చు. లేదా ఇమీడియట్ అంటే గోల్డ్ షాప్లో 11 months స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్లో మనం ఎక్కువ చేసుకుంటే మన అవసరాలు తీసుకోవచ్చు. అంటే ఎంత అవసరమో అంతవరకే గోల్డ్లో పెట్టండి. ఎక్కువ పెట్టారా దాంట్లో మనకి గోల్డ్ లోన్ కూడా రాదు. బిస్కెట్స్ మీద గోల్డ్ రాదు, ప్లస్ ఆర్నమెంట్స్ మీద ఎక్కువ రాదు. 5 kgs అనుకుంటా, 1 kg, సారీ 1 kgకే. తర్వాత గోల్డ్ కాయిన్స్ వచ్చేసి 50 కాయిన్స్, అంత మంచికి రాదు. అంటే గోల్డ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. అవసరార్థం ఎంత ఉందో దాని ప్రకారం చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు లాంగ్ టర్మ్ 5 to 10 years పెట్టుకుంటే ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎస్ కానీ, సిల్వర్ బీస్ కానీ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి.